ఇలాంటి సమస్యలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళే కృప దేవుడిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు కానీ, స్టెఫను కానీ, పౌలు కానీ, వాళ్ళ మాటలు వినిన వాళ్ళందరి హృదయాలు మండినట్టుగా అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యమే అగ్ని. ఆ వాక్యం మాట్లాడుతూ ఉండగా వినిన వాళ్ళ బ్రతుకులలోకి దేవుని అగ్ని దిగి వస్తుంది, పాపాన్ని దహించి వేస్తుంది. దేవునికి స్తోత్రం. దయ్యపు కార్యాలన్నిటినీ దహించి వేస్తుంది. ఒక మంచి వ్యక్తిగా, దేవుడు నచ్చిన వ్యక్తిగా నిన్ను నన్ను మారుస్తుంది వాక్యము. అందుకనే వాక్యం మీద మన మనసుండును గాక. మాట్లాడే అగ్ని బ్రతుకులను మార్చింది. మాట్లాడే అగ్ని బానిసత్వంలో ఉన్న వారికి విడుదల ఇచ్చింది.